అత్తయ్య గారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వసే అనసూయ చచ్చినా కూడా ఇంకా బతికున్నట్టున్నావేమిటే శ్రీ ఆంజనేయం నీ బొంద. శ్రీ ఆంజనేయం నేను చావడం ఏంటే? నేను బాగా బతికే ఉన్నాను. నిజమా అత్తయ్య గారు? చూడు కాళ్ళు. పోనీ, మీకేం కాలేదు. మీకేం అవ్వలేదు కదా? నీ బిడ్డను చూడకుండా నేను ఎలా చేస్తానమ్మా? మరి మరి నీ అల్లుడు నువ్వు చచ్చావని చెప్పాడు కదే. వాడు వేస్ట్ గాడు పిన్ని. వాడు సినిమా వేషాల కోసం బతికున్న నన్ను చంపేసి అందరినీ నమ్మించేశాడు. అలాగా నువ్వు నిజంగానే పోయావేమో అనుకుని ఈ అగ్రిమెంట్ మధుమతికి ఇద్దాము అనుకున్నానే. అందుకేగా నేను వచ్చాను. నాకు బిడ్డలు పుట్టాలని మీరెందుకు ఆశపడుతున్నారో చెప్తామని బామ్మగారే ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ అగ్రిమెంట్ లో నా బిడ్డ గురించి రాసుందంట అత్తయ్య గారు. దాని బొందమ్మా, దాని బొంద. ఏమిటే అది ఇది అంటున్నావు? సారీ పిన్ని. చూడు మధు, ఇందులో నువ్వు చదవాల్సిన ముఖ్యమైన విషయం ఏమీ లేదమ్మా. అవునా? ఆ, ఏం లేకపోతే ఇద్దరు అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు అత్తయ్య గారు? బుద్ధి లేక. నాకు కాదు, నీకే బుద్ధి లేక. అవును, నిన్ను అందుకే మగపిల్లాడు పుడితే ఆవిడ నాకు 10,000 ఇవ్వాలని, ఆడపిల్ల పుడితే నేనే ఆవిడకి 10,000 ఇవ్వాలని పందెం కట్టుకుని ఇదిగో అగ్రిమెంట్ రాసుకున్నావమ్మా. అంతే. అవును, అంతే 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 అంతే. మరి నాకు మగబిడ్డ పుడితే మీకేదో లాభం వస్తుందని చెప్పింది బామ్మగారు. చెప్పిందా? చెప్పిందా? నిశ్చయింది. దీనికి నోటి దొరదమ్మా, అలాగే చెప్తుంది. అది కాదే అనసూయ, నువ్వు నిజంగానే పోయావు అనుకుని. అనుకున్నావులే, బాగా అర్థమైంది. చూడమ్మా మధు, ఇప్పుడు మగపిల్లాడు పుడితే ఆవిడ 10,000 ఇస్తుంది కాబట్టి నాకు లాభం. ఆడపిల్ల పుడితే ఆవిడకి 10,000 ఇవ్వాలి కాబట్టి ఆవిడకి లాభం. అలా ఇద్దరిలో ఎవరో ఒకరికి లాభం వస్తుంది కాబట్టి అందుకే. అందుకని నీకు పిల్లలు పుడితే మాకు లాభం అని చెప్తుంది. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే కరెక్టే. అత్తయ్య గారు అది కాదు, ఆ అగ్రిమెంట్. మనం ఇంటికి వెళితే చాలా పనులున్నాయమ్మా. ఈ విషయాలన్నీ తర్వాత నేను క్లియర్ గా చెప్తాను. ఇదిగో ఈ అగ్రిమెంట్ జాగ్రత్తగా పెట్టు. అలాగే అలాగే. నువ్వు ఇంకేం ఆలోచించకు, నేనున్నాను కదా. పదమ్మా, పద పద. వస్తా పిన్ని. అది కాదే అనసూయ. అది అనసూయ లేక ఆటం బాంబా బతికొచ్చింది. వామ్మో వాయో. నిజమా సిస్టర్? అవునన్నయ్య, అత్తయ్య రావడం కాస్త ఆలస్యమై ఉంటే ఆ సీక్రెట్ ఏంటో బయటపడేది. మా అమ్మ కరెక్ట్ టైంకి అక్కడికి ఎలా వచ్చింది? నా కోడళ్ళ వల్ల కరెక్ట్ టైంకి రాగలిగాను. నీ బుర్ర తక్కువ పని ఆపగలిగాను. అనసూయ, పెద్ద చిన్న లేకుండా ఏమిటి ఆ మాటలు? మరి నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఏం జరుగుండేదో తెలుసా? ఆ డాక్యుమెంట్ లో ఏం రాసిందో చదివేదాన్ని. నాకు బిడ్డ పుట్టాలని మా అత్తయ్య ఎందుకు ఆరాటపడుతుందో తెలుసుకునేదాన్ని. అంత సీక్రెట్ డాక్యుమెంట్ బొచ్చుమాలమని నీకెందుకు చూపడాలనుకుంటుంది? ఏం చెయ్యనే, నువ్వు చచ్చావనుకుని అల్లుడు ఫోటో పెట్టుకుని ఏడుస్తుంటే నిజమేమో అనుకున్నాను. 25 కోట్లు ఎక్కడ పోతాయో అనుకుని నిజంగానే భయపడ్డాను.